అనిల్ గారు నాకు ఇంకో సందేహం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి. ఉదాహరణగా మాత్రమే ఇది. ఉదాహరణగా మాత్రమే అడుగుతున్నాను. సో, నాకు మా సొంత ఊర్లో ఒక ప్రాపర్టీ ఒకటుంది. ఒక ఇల్లు ఒకటుందనుకోండి. ఒక 50,00,000 రూపాయలకి ఆ ఇల్లు అమ్మేశాను. నాకేదో డబ్బులు అవసరమయ్యి 50,00,000కి ఆ ఇల్లు అమ్మేశాను. మరి నేను దాని మీద ట్యాక్స్ కట్టాలంటారా? కట్టకూడదంటారా? సో, ఒకవేళ కడితే ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది? సో, దీని గురించి వివరించగలరు? రైట్ అండి. లైక్ మీకు ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదండి. ఉదాహరణగా మాత్రమే అడుగుతున్నా, ప్రేక్షకులు గమనించగలరు. రైట్. సో ఫస్ట్ ఈ టాపిక్ తెలియాలంటే ఫస్ట్ క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటో తెలుసుకోవాలండి ఫస్ట్. ఏదైనా ఇప్పుడు మనం ప్రాపర్టీ అన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడదాం. దీంట్లో క్యాపిటల్ గెయిన్లో 2 రకాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది పెద్ద టాపిక్స్ అండి, అవి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్. మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రాపర్టీ ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కనుక సేల్ చేసినప్పుడు ఫస్ట్ అది లాంగ్ టర్మ్ ప్రాపర్టీ అవ్వాలంటే దాన్ని మినిమం 3 years లైక్ 36 months అంటే మోర్ మీరు హోల్డ్ చేసి ఉండాలి. సో మీరు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవ్వాలి అంటే మినిమం 36 months అనేవి మీ పరిధిలో మీ అండర్లో ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో దాన్ని సేల్ చేసినప్పుడు దాని మీద వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఫర్ సపోజ్ మీరు 50,00,000కి ప్రాపర్టీ సేల్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ మీకు కొనడానికి కానీ లేకపోతే కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ ఎంత కాస్ట్ అయిందో చూస్తారు. ఒక 30 లక్షలు అనుకోండి, ఓ 10 years బ్యాక్ 30 lakhs పెట్టి కట్టుంటాము. సో 10 years బ్యాక్ 30 lakhs పెట్టి కట్టారు అనుకుందాం. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి మెయిన్గా ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇస్తారండి. సో ఇండెక్సేషన్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది మన డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెసిఫై చేస్తారు. సో 10 years బ్యాక్ 30 lakhs ఇన్వెస్ట్ చేశారు ఆ ప్రాపర్టీ మీద అంటే ఈ రోజుకి ఆ 30 lakhs ఎంత అవుతుంది అనేది ముందు మనం ఒక ఫిగర్కి అరైవ్ అవ్వాలండి. సో అది అరైవ్ అవ్వడానికి మనకి ఇండెక్సేషన్ రేట్స్ ఉన్నాయి, వాటి ప్రకారం ఎంత కాస్ట్ అయింది అనేది చూస్తూ ఉంటాం. తర్వాత మీరు దాని మీద ఏదైనా ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించి ఏదైనా కాస్ట్ ఇంకర్ అయ్యారా అనేది కూడా చూస్తూ ఉంటారు. సో ఒక ఫిగర్ అరైవ్ అయిన తర్వాత మొత్తం కలిపి ఒక 45 lakhs అయింది. ఈ రోజుకి మీరు అప్పట్లో 10 years బ్యాక్ 30 lakhs అంటే ఈ రోజుకి 45 lakhs ఈజీగా అవ్వచ్చు. సో మీరు ఈ 45 lakhs ప్రాపర్టీని కాస్త 50 lakhsకి అమ్మేశారు. సో మీ దాని మధ్య ఉండే గెయిన్ ఎంత వచ్చిందంటే లైక్ బెనిఫిట్ ఏంటంటే 5 lakhs బెనిఫిట్ ఉంది. సో ఈ 5 lakhs బెనిఫిట్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 20% ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందండి. సో 5 lakhs మీద 20% అంటే లైక్ 1 lakh rupees. 1 lakh rupees ట్యాక్స్ అనేది మీరు పే చేయాలి. సో ఇదే బేసిక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి సంబంధించి. మీరు అన్నట్టుగా ప్రాపర్టీయే కాకుండా కొంతమంది ప్లాట్స్ అమ్మొచ్చు, ల్యాండ్స్ అమ్మొచ్చు, తర్వాత ఇంకేదైనా క్యాపిటల్ అసెట్ పర్వ్యూలోకి వచ్చి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి స్పెసిఫై చేసింది. ఎటువంటి సందర్భాలలో మనం ట్యాక్స్ పరిధిలోకి రాము అనే దాని గురించి, కట్టకుండా ఉండాలి. సో మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలి, ఆ యాక్టివిటీస్ చేస్తేనే మన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సెక్షన్ 54 అనేది ఒక ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారండి. ఒక హౌస్ ప్రాపర్టీ కనుక మీరు సేల్ చేసినట్లయితే మళ్ళీ సేల్ చేసిన తర్వాత ఇంకొక హౌస్ ప్రాపర్టీ కనుక పర్చేస్ చేసినట్లయితే మీరు కట్టాల్సిన క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో అది ఫుల్లీ ఎగ్జంప్టెడ్ అండి. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటే మీరు ఏదైతే 50 lakhs వచ్చిందో దాన్ని సేల్ కన్సిడరేషన్ అంటారు, మనం అమ్మగా వచ్చిన అమౌంట్. సో జనరల్గా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే సో ఇప్పుడు 50 లక్షలకు అమ్మాం కదా మళ్ళీ 50 లక్షలు ఇన్వెస్ట్ చేయలేమో అనుకుంటూ ఉంటారు. కాదండి, మీకు ఆల్రెడీ ఖర్చు 45 lakhs అయింది కాబట్టి బ్యాలెన్స్ ఏదైతే 5 lakhs ఉందో దాన్నే క్యాపిటల్ గెయిన్ అంటారండి. సో ఆ 5 lakhsని ఇన్వెస్ట్ చేయాలి బేసిక్గా. ఒకవేళ ఆ 5 lakhsని ఇంకొక హౌస్ ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే క్యాపిటల్ గెయిన్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది. ఎంత పీరియడ్ లోపు చేయాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 2 dates స్పెసిఫై చేశారండి. సో మనం ప్రాపర్టీ సేల్ చేయబోయే ముందు 1 year ముందు కనుక మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసినా సేల్ చేసిన విత్ ఇన్ 2 years లోపు మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసి ఉండాలి. సేల్ చేసిన తర్వాత నుంచి ఒక 2 years టైం పీరియడ్, సేల్ చేయకముందు నుంచి 1 year టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్స్లో మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసినట్లయితే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కనుక పర్చేస్ చేసినట్లయితే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వస్తుంది. లేదు పర్చేస్ కాదు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో ఈ పీరియడ్ నుంచి లైక్ సేల్ చేసిన దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు, ఆ పీరియడ్ నుంచి 3 years టైం పీరియడ్ ఇచ్చారండి. సో ఈ టైం పీరియడ్ లోపు మీరు ఈ క్యాపిటల్ గెయిన్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి.
సో ఒకవేళ ఈ టైం పీరియడ్లో కనుక సార్ ఇప్పుడు మేము కొనడానికి ఒక 1 year టైం పట్టింది సార్, ఇప్పుడు ఆ లోపు ఏం చేయాలి? సో మీరు దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉంది, ఇప్పుడు 5 lakhs అనేది చిన్న అమౌంట్. సో కోట్లలో కనుక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక 50 lakhs అనేది క్యాపిటల్ గెయిన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో 50 lakhs అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలా లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టుకోవాలా? సో మేము పర్చేస్ చేయడానికి టైం పీరియడ్ ఉంది కదా సార్, 2 years చెప్పారు. ఈ 2 years ఏం చేయాలి? లైక్ మాకు లాస్ట్ ఒక 1 year తర్వాత ప్లాన్ ఉందండి అనుకున్నారనుకోండి, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అని ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక 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 ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట. సో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనే దాంట్లో మీరు బ్యాంకులో వెళ్ళి అడిగితే చెప్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పటిలోపు చేయాలి? ఇప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేసే డ్యూ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డ్యూ డేట్ లోపు, ఫర్ సపోజ్ మీరు డిసెంబర్లో సేల్ చేశారు ప్రాపర్టీ, అమౌంట్ వచ్చినాయి, మన రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చేసి నెక్స్ట్ జూన్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ జూన్ అనేది డ్యూ డేట్ ఉంది కాబట్టి ఈలోపు మనము ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సరే సార్, ఇప్పుడు మీరు అడగొచ్చు సార్, ఇప్పుడు ప్రాపర్టీ అంటే ఓకే, మా పొలాలు ఉంటాయి, జనరల్గా రైతులు ఎక్కువ మంది ఉంటారు ఊళ్ళల్లో. సో అగ్రికల్చరల్ ల్యాండ్ సేల్ చేసినా కానీ మనకి ట్యాక్స్ వస్తుందా అంటే దీన్ని ఫుల్లీ ఎగ్జామ్ట్ చేసిందండి. ఓకే. సో రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయి ఉండాలి. సో ఒకవేళ మనం రూరల్ ఏరియాస్లో కనుక అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక ఏదైనా సేల్ చేస్తే దాని మీద వచ్చే క్యాపిటల్ గెయిన్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్. సో ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో పల్లెటూరులో ఉండే ఈ వ్యవసాయ భూములు కానీ అమ్మినట్లయితే సో దాని మీద వచ్చే అమౌంట్కి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటారు. ఒకవేళ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, సో రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నట్లు అర్బన్లో కూడా టౌన్స్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఆ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్ చేశారు అంటే ఫస్ట్ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. దాన్ని ఎలా అంటే ప్రిసీడింగ్ 2 years అది అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసి ఉండాలి. సో అప్పుడే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్సిడర్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లో ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఒకవేళ అలాంటి ప్రాపర్టీ కనుక సేల్ చేసినప్పుడు దాని మీద కూడా క్యాపిటల్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. క్యాపిటల్ గెయిన్ అంటే మీరు చూసుకోవాల్సింది ఇందాక ఆల్రెడీ చెప్పాము, ఎంతైతే సేల్ కన్సిడరేషన్ వచ్చిందో 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి ఒక పొలం అమ్మినప్పుడు. అర్బన్లో ఎక్కువ అమౌంట్సే ఉంటాయి. సో 1 కోటి రూపాయలు వచ్చింది, దాన్ని పర్చేస్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందో చూసుకొని వాటి మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం క్యాపిటల్ గెయిన్గా కన్సిడర్ చేస్తాం. సో ఒకవేళ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక సేల్ చేసి దాన్ని ఇంకొక అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి కనుక యూటిలైజ్ చేస్తుంటే ఆ అమౌంట్ అప్పుడు ఫుల్లీ ఎగ్జంప్టెడ్. సో మనం దాని మీద ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన పని లేదనమాట. సో అది ఎప్పటిలోపు చేయాలంటే దానికి కూడా టైం పీరియడ్ స్పెసిఫై చేశారు. వితిన్ 2 years లోపు మనం ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పర్చేస్ చేసి ఉండాలి. ఈ 2 years లోపు ఏం చేయాలి సార్ అంటే మనం చెప్పినట్లుగా క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో బ్యాంక్ వెళ్ళి దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అట్లా చేస్తే మాత్రమే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వితిన్ మనం ఏదైతే పర్చేస్ చేసామో అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం పర్చేస్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని సేల్ చేసామనుకోండి, మళ్ళీ మనం ఎంతైతే క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ పొందామో దాన్ని మళ్ళీ రివర్స్ చేసి దాన్ని ఇన్కమ్గా డిక్లేర్ చేసి దాని మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి స్పెసిఫై చేసింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ స్పెసిఫై చేశారండి. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు 54EC అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. సో ఏంటంటే గవర్నమెంట్ కొన్ని బాండ్స్ స్పెసిఫై చేసింది. సో ఏంటంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన బాండ్స్లో కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళ బాండ్స్ కానీ, తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ బాండ్స్ కానీ, ఈ బాండ్స్ కనుక మీరు వచ్చిన ఏదైనా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కనుక ఆ బాండ్స్లో ట్రాన్స్ఫర్ చేసిన వితిన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేయాలి. వాటికి లాకిన్ పీరియడ్ ఉండిద్ది ఆ బాండ్స్కి. ఎందుకంటే ఈ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ ఫండ్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వాటి మీద కూడా. కాకపోతే లాకిన్ పీరియడ్ 5 years స్పెసిఫై చేశారండి. సో ఈ 5 years ఆ బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు కూడా మనం క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ అనేది పొందవచ్చు. రైట్. సో ఇంకొకటి ఏంటంటే 54F అనేది ఒకటి స్పెసిఫై చేశారండి. అది మనం ఇంతగా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అనేది చూసాం. అది కాకుండా అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఏదైనా కానీ, ప్లాట్ కానీ, ఏదైనా బిల్డింగ్ కానీ, ఏదైనా కమర్షియల్ ఏదైనా అయి ఉండొచ్చు, దాన్ని సేల్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా మనం క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ అనేది పొందవచ్చు.
దీనికి కూడా మేము ఆల్రెడీ ఇందాక కండిషన్స్ చెప్పినట్టు బిఫోర్ 1 ఇయర్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేయడానికి లైక్ సేల్ చేయడానికి ఉన్న పీరియడ్కి 1 ఇయర్ లేదా సేల్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 ఇయర్స్లో కనుక మనము ఈ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో చూసారు కదండి క్యాపిటల్ గెయిన్స్. చాలామందికి తెలియదండి ఇప్పుడు ఒక ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుందా, అసలు ట్యాక్స్ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, సరే ఉన్నప్పుడు మనం దానికి ఏం చేయాలి. సో ఒకవేళ ఈ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది చాలా క్రూషియల్ అండి. సో మనం జస్ట్ మనం అనుకున్నట్లుగా సింపుల్ క్యాలిక్యులేషన్ ఉండదు. ట్రాన్స్ఫర్ డేట్ ఏంటి, ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉంది, దానికి సంబంధించిన ఇండెక్సేషన్ ఎంత ఉంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ తోటి మీరు మాత్రమే మీరు క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ అనేది చేయించుకోవడం అనేది ప్రిఫరబుల్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ప్రాపర్టీని సేల్ చేసినప్పుడు ఎటువంటి సందర్భాలలో ట్యాక్స్ కట్టాలి, ఎటువంటి సందర్భాల్లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.